హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. లూట్ డీల్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలంటే మాత్రం మన ఛానల్ గురించి ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మాత్రం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ కింద లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నేను ఇంతకుముందు స్క్రీన్ రిలేటెడ్ వీడియోస్ నేను చాలా చేశాను. బట్ మరీ నాకు అడిగేది ఏంటంటే స్క్రీన్స్ గురించి ఒక వీడియో చేయండి భయ్యా, స్క్రీన్స్ గురించి ఒక వీడియో చేయండి భయ్యా అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పి ఈ స్క్రీన్స్ గురించి వీడియో అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ వీడియో ఎంత దాకా చూడడానికి ట్రై చేయండి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. అండ్ నేను ఇక్కడ లాస్ట్ టైం వీడియోస్ చేసినవి అన్నీ నేను ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి వాటిని. అండ్ దీనిలో వచ్చేసి స్క్రీన్స్ గురించి నేను ఏ కంపెనీ వాడితే బాగుంటుంది, అంటే స్క్రీన్స్ ఎవరికి అవసరము, అండ్ ఏ కంపెనీ తీసుకోవాలి, ఎలాంటి స్క్రీన్స్ తీసుకోవాలి అన్ని ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను అనమాట. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో గైస్. స్క్రీన్స్ గురించి నాకు ఎప్పుడు ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్లో కానీ కాల్మీ 4లో కానీ చాలామంది కాల్ చేయగానే అడిగేది నాకు ఒకటే క్వశ్చన్, భయ్యా ఎంత సైజులో స్క్రీన్ తీసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ సైజు గురించి అనేది అయితే మాత్రం నాకైతే ఐడియా లేదు గాయస్. ఎందుకు అంటే మీ దగ్గర ప్రొజెక్టర్ ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటారో చెక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆపోజిట్ వాళ్ళు ఎంత స్క్రీన్ పోర్ట్రే అవుతుంది దాన్ని బట్టి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే సపోజ్ మీరు ఒక జెట్కో యువ ప్రొజెక్టర్ తీసుకున్నారు, అక్కడ మీరు 10 feet డిస్టెన్స్లో పెట్టారో 100 inches స్క్రీన్ అయితే వస్తుంది. బట్ అది హైట్ ఎంత విడ్త్ ఎంత అనేది మీరు ఒక టేప్తో కొలుచుకొని దానికి మనకు సరిపోయే విధంగా ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది ఎతకడం మొదలు పెట్టండి. అది రైట్ వే ఆఫ్ స్క్రీన్ ఎలా తీసుకోవాలనేది. అండ్ స్క్రీన్ సైజ్ ఎంత తీసుకోవాలనేది మీరు రూమ్ సైజులు చెప్తే నాకు సరిపోదు. మీరు ఏ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు, దాన్ని ఎంత పోర్ట్రే అవుతుంది, మనకు విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ సైజు గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ స్క్రీన్స్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు. అండ్ స్క్రీన్స్ ఎవరికి అవసరం అంటే మీ దగ్గర ఆపోజిట్ వాల్స్కి కబోర్డ్స్ కానీ ఏదైనా విండో కానీ అడ్డం ఉండి మేము అక్కడ పోర్ట్రే చేయలేకపోతున్నాం, మాకు స్క్రీన్ అనేది అక్కడ పడితే అంటే పవర్ బోర్డ్స్ కానీ మాకు ఏమైనా అడ్డం వస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే మీరు స్క్రీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మా దగ్గర ఎంటీ వాల్ ఉంది భయ్యా, మేము తీసుకోవచ్చా స్క్రీన్సా అంటే మీ దగ్గర బడ్జెట్ ఉంది, మీరు వెళ్దాం అనుకుంటున్నారు మీరు. బట్ దీనికి డిఫరెంట్ ఏంటంటే మీరు స్క్రీన్ పెట్టుకున్నప్పుడు యూజ్ డిఫరెంట్ అయితే మీకు రాదు. ఎంటీ వాల్ తీసుకొని మీరు పుట్టి పెట్టుకొని అండ్ వైట్ పెయింట్ కానీ గ్రే కలర్ కానీ పెయింట్ వేసినప్పుడు మాత్రం మీకు అద్భుతంగా రిజల్ట్ కనబడతాయి. బట్ అదే మీరు ఒక స్క్రీన్ తీసుకొని భయ్యా మేము స్క్రీన్ తీసుకుంటాం మాకేమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అంటే దాని యూజ్ డిఫరెంట్ అయితే మీకు నోటీస్ చేయలేరు. యాక్చువల్లీ ఈ బడ్జెట్ ప్రొజెక్టర్లో మీరు హై అండ్ ఎప్సన్ కానీ బెన్క్యూ కానీ మీరు డెడికేటెడ్గా హోమ్ థియేటర్ సెటప్ చేసుకుంటున్నారు, ఒక రూమ్ సపరేట్గా మేము ఒక 10 to 15 lakhs పెట్టి సెటప్ చేసుకుంటున్నాం అన్నప్పుడు మాత్రం మీరు స్క్రీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరు స్క్రీన్ తీసుకోవాలి, ఏ సైజులో తీసుకోవాలి అని చెప్పి మీకు ఇప్పటికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఏ కంపెనీ ప్రొజెక్టర్స్ తీసుకోవాలి, ఏ రేషియోలో తీసుకోవాలి అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తాయి. ఫస్ట్ మనం ఏ రేషియోలో తీసుకోవాలి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 4:3 రేషియోలో ఉంటుంది అండ్ నెక్స్ట్ 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది అనమాట. రేషియోస్ అనేది ఇట్లా మనం అడ్డం కానీ నిలువు కానీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 16:9 మాత్రమే నేను ఎవరికైనా రికమెండ్ చేస్తానన్నమాట. ఎందుకు అంటే అది ఎప్పుడైనా కానీ మన అమెజాన్ ప్రైమ్లో కానీ హాట్స్టార్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మీరు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు కూడా ఏదైనా కానీ మీకు 16:9 రేషియోలో మాత్రమే రావడం జరుగుతుంది. ఇది సినిమా స్కోప్ అంటారనమాట. సినిమా స్కోప్ ఏంటంటే మనకు అడ్డంలో స్క్రీన్ అనేది మూవీ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చే టీవీస్ అయినా కానీ 16:9 ఆస్పెక్ట్ రేషియో దాని మీదనే డిపెండ్ అయ్యి రావడం జరుగుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి 4:3 కూడా మనకు రేషియో అనేది రావడం జరుగుతుంది. ఇది ఎవరికంటే మీకు మార్కెటింగ్ కోసం ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. మార్కెటింగ్ యూజ్ చేసేవాళ్ళు అండ్ ప్రజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు మాత్రమే ఈ 4:3 అనేది ఆస్పెక్ట్ రేషియో అనేది తీసుకుంటారు. ఎందుకంటే మీకు సైజ్ అనేది కన్జ్యూమ్ చేసి మనకు స్టాండ్స్ టైప్ రావడం జరుగుతుంది అన్నమాట ఈ స్క్రీన్స్ అనేది. అండ్ నెక్స్ట్
ఏ రేషియో అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ తీసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. భయ్యా మాకు ఒక మంచి కంపెనీ అనేది సజెస్ట్ చేయండి మీరు. ఎందుకంటే మేము స్క్రీన్స్ తీసుకుంటాం, ఇవి చాలా లైఫ్ వస్తాయా రావా అని చెప్పి చాలామందికి డౌటు. ఇంకోటి ఏంటంటే 4000 బిలో ఉండే స్క్రీన్స్ మాత్రం అందరూ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవి బ్యానర్ క్వాలిటీ తోటి రావడం జరుగుతుందన్నమాట. మీకు మంచి కంపెనీ ప్రొజెక్టర్స్ ఇన్లైట్లో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బిగ్ వ్యూ కంపెనీలో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కై బ్రైట్ అనే కంపెనీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 3 కంపెనీలు బెస్ట్ అంటే మాత్రం ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఈ ప్రొజెక్టర్ స్క్రీన్స్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరి రివ్యూ ఎవరి రివ్యూ తీసుకున్నా కూడా చాలా బాగుంది, చాలా నీట్గా రావడం జరుగుతుందని చెప్తున్నారు. బట్ ఇది ఎవరు తీసుకోవాలి అని చెప్పి నేను ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను. బట్ మీ దగ్గర ఎంటీ వాల్స్ ఉంటే మాత్రం స్క్రీన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 4000 బిలో ఉండే స్క్రీన్స్ అన్ని కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకు బ్యానర్ క్వాలిటీలో రావడం జరుగుతుంది. అందుకోసమే నేను అవాయిడ్ చేయమని చెప్తున్నాను. మంచి స్మూతీ అంటే మీరు డెడికేటెడ్ హోమ్ థియేటర్ సెటప్ చేసుకునే వాళ్ళు మాత్రమే స్క్రీన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం వాడే బడ్జెట్ ప్రొజెక్టర్స్కి మనకు స్క్రీన్ అనేది నెసెసరీ అయితే కాదు. పక్కా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉండే సినారియోలో మాత్రం మీరు స్క్రీన్స్ యూజ్ చేస్తారంటే మాత్రం అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా దగ్గర బడ్జెట్ ఉంది, మా దగ్గర ఎంటీ వాల్స్ లేవు అన్న వాళ్ళు మాత్రమే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి స్క్రీన్స్ అనేది. అండ్ ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా కాల్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. నేను అక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడ రిప్లై రాకుంటే మాత్రమే మీరు కాల్ చేయడానికి ట్రై చేయండి. కాల్ మీ 4 అనే యాప్ ద్వారా మాత్రమే. అండ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. మళ్ళీ కలుద్దాం.